కంటెంట్ కంటే కూడా ఇప్పుడు భయపెట్టే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయాయి. ఇది అందరూ వినాలి, కొత్తగా వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ ముఖ్యంగా వినాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక్కటే వినిపిస్తుంది, అది ఆన్ చేస్తే మీ గ్రోత్ పెరుగుతుంది, ఇది ఆన్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, ఇది ట్రిక్ ఫాలో అయితే బ్రాండ్ మీ వెంట పడతారు అని అందరూ చెప్పిందే చెప్పి 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 అవే చెప్తున్నారు. కానీ అందరికి ఒకే ఫార్ములా వర్తించదు. ఇది చెయ్యకపోతే మీకు గ్రోత్ రాదని అంటారు. అంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రీచ్ కోసం చెప్తారు. అసలు గ్రోత్ అంటే ఏంటి? వేరే వాళ్ళ ట్రెండ్స్ని మనం కాపీ చేయడమా? మన స్టైల్ని, మన కంఫర్ట్స్ని వాళ్ళకి చూపించడమా? ఫేమస్ కావటం కన్నా కూడా ముఖ్యంగా మిమ్మల్ని మీరు చూపించడం అనేది చాలా ముఖ్యం. ఈవెన్ కొంతమంది ఏంటంటే కామెంట్ చేస్తేనే లింక్ పంపిస్తాం, సరే కామెంట్ చేస్తాం, కామెంట్ చేశాక ఫాలో చేస్తేనే లింక్ పంపిస్తాం అంటారు. అసలు ఇది ఏంటి? కంటెంట్ ఐడియాస్ ఎవ్వరు చెప్పరు. సెట్టింగ్స్ మార్చమంటే మాత్రం పిహెచ్డి లెవెల్స్లో చెప్తారు. ఇదంతా పెట్టుకొని కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు వాళ్ళు చేయాలనుకున్న కంటెంట్ కూడా వాళ్ళు చేయట్లేదు. ఇవే ఆలోచించుకుంటా, ఈ అల్గరిథమ్స్ గురించి ఆలోచించుకుంటా. కానీ నేను అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రం వాళ్ళ వ్యూస్ కోసం కొత్తగా వచ్చిన వాళ్ళని మాత్రం బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది నాట్ ఏ కరెక్ట్. మీరు ఫాలో అవ్వండి, ఓన్లీ వాళ్ళ ఆల్గరిథమ్స్ మాత్రం ఫాలో అవ్వద్దు. మీకు అంతే జరుగుతుందా?